ఎన్నో సంవత్సరాల క్రితం ఈజిప్టులో ఇశ్రాయేలీయులు బాధలో జీవిస్తున్నారు. ఫరో వారికి భయపడి హెబ్రేయులలో పుట్టే ప్రతి మగ శిశువును చంపాలి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు ఒక హెబ్రేయి స్త్రీ యోకెబెదుకు ఒక అందమైన మగ శిశువు పుట్టాడు. ఆమె తన బిడ్డను కాపాడాలని నిర్ణయించింది. ఆమె ఒక చిన్న బుట్ట తయారు చేసి దాన్ని నీరు పోనివ్వకుండా పూసి శిశువును అందులో పెట్టి నైలు నదిలో వదిలింది. దేవునిపై నమ్మకంతో ప్రార్థించింది. ఆ బుట్టను శిశువు అక్క మిరియం దూరంగా నిలబడి గమనించింది. కొంతసేపటికి ఫరో కుమార్తె నదిలో స్నానం చేయడానికి వచ్చి ఆ బుట్టను చూసింది. లోపల శిశువు ఏడుస్తుండటాన్ని చూసి ఆమెకు కనికరం కలిగింది. మిరియం దగ్గరకు వచ్చి, ఈ శిశువును చూసుకునేందుకు ఒక హెబ్రేయి స్త్రీని పిలవాలా అని అడిగింది. ఫరో కుమార్తె అంగీకరించింది. అలా ఆ శిశువు తల్లి యోకెబెదును తన బిడ్డను పెంచుకునే అవకాశం వచ్చింది. ఆ శిశువే తర్వాత మోషే, దేవుడు ఎన్నుకున్న మహానాయకుడు. దేవునిపై నమ్మకం ఉంచితే అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా ఆయన మార్గం చూపిస్తాడు. మనం భయపడే చోట దేవుడు తన యోచనను నెరవేర్చుతాడు. చిన్న నమ్మకమే గొప్ప భవిష్యత్తుకు దారి తీస్తుంది. మన కళ్లకు ప్రమాదంగా కనిపించేది దేవుని చేతుల్లో రక్షణగా మారుతుంది. ప్రతి హృదయాన్ని హత్తుకునేలా. ప్లీజ్ షేర్ దిస్ స్టోరీ ఎవ్రీవన్ అండ్ సబ్స్క్రైబ్.